జాతకరీత్యా సర్పదోష సమస్య ఉంటే నివారణ కోసం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంకు వెళ్లి పూజలు నిర్వహించేవారు. ఈ ఆలయం సర్పదోష నివారణకు ఎత్తిన చేయిగా పేరొందినది. ఇలా అందరి నోటా పండి ఈ ఆలయం 3 రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది విదితమే. కానీ మరో ఆలయం కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నది. ఒక సోమవారం మాత్రమే ఆ ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహిస్తారు. కాళహస్తీశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళలేనటువంటి భక్తులు చిత్తూరు జిల్లాలోని మొగలి గ్రామంలో అతి ప్రాచీనమైన శివాలయంకు వచ్చి రాహుకేతు పూజలు నిర్వహించుకోవచ్చని ఆలయం అర్చకులు సోమశేఖర్ గురుకుల్ లోకల్ 18 ద్వారా పిలుపునిచ్చారు. నమ శివాయ. మా పేరు సోమశేఖర్ గురుకుల్. మొగలీశ్వర స్వామి దేవస్థానం నందు వంశపారపరమ అర్చకులు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, సర్పాలనే హారముగా అలంకారంగా ధరించినటువంటి మన మొగలీశ్వర స్వామి క్షేత్రం నందు ఇంకొకటి ప్రత్యేకత కూడా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నందు రాహుకేతు సర్పదోష నివారణ పూజ, కాలసర్పదోష నివారణ పూజ ప్రథమంగా కాళహస్తి దేవస్థానం, తర్వాత మన చిత్తూరు జిల్లాలో ద్వితీయ స్థానంలో ఈ యొక్క స్వయంభూ మొగలీశ్వర స్వామి క్షేత్రంలోనే జరుగుతూ ఉంది. ప్రతి సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల రాహుకాలం మధ్య ఎవరైతే భక్తాదులు వారి యొక్క జన్మ జాతక చక్రంలో రాహు కేతువు జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ సర్పాలని హింసించడం, ఆ సర్పాలని వధించడం జరుగుతుందో వాళ్ళకి కాలసర్పదోషము అనేసి ఈ రాహుకేతు యొక్క గ్రహపీడ బాధిస్తూ ఉంటుంది. ఆర్థికంగా, సంతానంగా, వివాహంగా సమస్త శుభకార్యాలకి ఈ యొక్క రాహుకేతువులు ఆటంకం అనేది కలిగిస్తుంటారు. అటువంటి ఆటంకాల నివృత్తి వరకు ఈ యొక్క మొగలీశ్వర స్వామి క్షేత్రంలో ప్రతి సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల మధ్య రాహుకేతు పూజ విశేషంగా ఇక్కడ జరుపబడుతుంది. అలాగే ఈ యొక్క దేవస్థానంలో అఘోర పాశుపత హోమాలు, మృత్యుంజయ హోమాలు, స్వామివారి శాంతి కళ్యాణాలు కూడా ఈ యొక్క దేవస్థానంలో జరుగుతూ ఉంటుంది. గొప్ప విశేషం ఏమిటంటే మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో తర్వాత ద్వితీయ స్థానంలో మన మొగలి క్షేత్రంలోని రాహుకేతు పూజ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఓం నమః శివాయ.